హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్. అది చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే లోపల ఇంటీరియర్ వచ్చేసరికి మీరు చూసారంటే వావ్ అంటారు. ఒక లైక్ కంపల్సరీ చేస్తారు. ఇల్లు అంత బాగా కట్టడం జరిగింది. లోపల ఇంటీరియర్ కూడా అంత బాగుంటుంది. అలాగే దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి 40 అడుగుల సిమెంట్ రోడ్డు, అలాగే డ్రైనేజ్ సదుపాయం ఉంది. ఇది కొడా లేఅవుట్లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉందో ఆనుకుని. అలాగే డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఈ ఇల్లు వచ్చేసరికి డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు. ఎటువంటి మధ్యవర్తి ఉండరు ఫ్రెండ్స్. వీడియో దయచేసి క్లియర్గా మొత్తం చూడండి. చూస్తే మీకు వివరాలన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత వీడియోలో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే మరిన్ని వివరాలు డైరెక్ట్ ఓనరే కాబట్టి, మధ్యవర్తి లేకుండా ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఓనరే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు. అలాగే ఈ ఇల్లు వచ్చేసరికి మనకి ఇంటి ముందు రోడ్డు 40 అడుగుల సిమెంట్ రోడ్డు కాబట్టి ఇంటి ముందు మనకి ఎలా లేదైనా సరే 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇంటి ముందు 2 కార్లు పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇంటి లోపల మాత్రం ఇంటీరియర్ చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగా కట్టడం జరిగింది. ఇల్లు చాలా క్వాలిటీగా కట్టారు. అలాగే పెయింటింగ్స్ కూడా ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నది చూడండి. అలాగే ఈ ఇంటికి లైటింగ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్. కలర్ఫుల్ లైటింగ్స్ పెట్టడం జరిగింది. మంచి ఇప్పుడు సిమెంట్ దగ్గర నుంచి వైర్స్ దగ్గర నుంచి అన్ని బ్రాండెడే వాడారు ఫ్రెండ్స్. అలాగే కింద వాల్ టైల్స్ కానీ అలాగే ఫ్లోర్ టైల్స్ కూడా జిగేల్మ్ అనే టైల్స్ మాత్రం వాడడం జరిగింది. అది మంచి కంపెనీ టైల్సే వాడడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా, ఇది చుట్టూ నేను మీకు చూపిస్తున్నాను. ఇలానే ఉంటుంది స్పేస్, చుట్టూ స్పేస్ ఇలానే ఉంటుంది. ఇక్కడ నుంచి చుట్టూ చూసిన తర్వాత అప్పుడు లోపలికి కూడా ఒకసారి వెళ్ళి క్లియర్గా మీకు చూపించేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి రేటు కూడా మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేయాలి. చాలా తక్కువ ధరలో అయితే రేటు ఉంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో ఉన్న రేటు మీద బాగా తక్కువగా చెప్పడం జరుగుతుంది. అది కూడా గమనించండి. అలాగే ఇప్పటి వరకు చూశారు కదా, ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు చూడాలి అనేసి అంటే, నాకు మీరు సపోర్ట్ చేయాలి అనేసి అంటే మంచి మంచి వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చుట్టూ చూస్తున్నాం, ఫ్రంట్లో చూసాము. అలాగే చుట్టూ చూస్తున్నాం చూడండి. చుట్టూ అంటే ఫ్రంట్లో చూసాము, అలాగే సైడ్ నుంచి వచ్చాము, బ్యాక్ సైడ్ వచ్చాము చూడండి ఫ్రెండ్స్. కామన్గా ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అటక కూడా ఇచ్చారు చూడండి. స్టోరేజ్కి ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికి అటక కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే విండోస్ దగ్గర నుంచి అలాగే మెయిన్ గుమ్మాల దగ్గర నుంచి అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమ్సే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫ్లోర్ టైల్స్ కూడా బాగున్నాయి కదా, మంచి బాగా చూడాలి అనిపించేలా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చక్కగా మంచి ఫ్లోర్ టైల్స్ వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మొత్తం బిల్డింగ్ చుట్టూ కూడా చూసాం కాబట్టి, అలాగే సింహద్వారం నుంచి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి ఇంటీరియర్ మొత్తం వెతికేసి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంచు టు ఇంచు తీయడం జరిగింది. దయచేసి క్లియర్గా చూడండి. పైన చూడండి, ఇది ఫాల్ సీలింగ్ వచ్చేసరికి పీవీసీ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వెళ్దాం ఫ్రెండ్స్, లోపల ఇంటీరియర్ చూడడానికి చూసేద్దాం ప్లీజ్. ఇంటీరియర్ చాలా బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సింహద్వారం ఫ్రెండ్స్. ఈ మెయిన్ సింహద్వారం వచ్చేసరికి సౌత్ ఫేసింగ్ సింహద్వారము. అలాగే దీన్ని టేక్ వుడ్తో తయారు చేశారు చూడండి. ఫ్రేమ్ అంతా చాలా బ్యూటిఫుల్గా మంచి సైనింగ్తో కనిపిస్తుంది. మెయిన్ డోర్ ఇప్పుడు చూసాం కాబట్టి లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. లోపలికి వచ్చి కింద టైల్స్ ఒకసారి మీరు క్లియర్గా గమనించండి ఎంత బాగున్నాయో. మంచి బ్రాండెడ్ కంపెనీ టైల్స్ వేయడం జరిగింది. పైన పాల్ సీలింగ్ కూడా ఓవర్ లుకింగ్ లేకుండా ఎంతలాగా కట్టారు అనేది మీరు ఒకసారి క్లియర్గా గమనించండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనేసి నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇంటీరియర్లో అసలు ఓవర్ లుకింగ్ లేదు. పెయింటింగ్స్ కానీ అలాగే కప్బోర్డ్స్ డిజైన్స్ కానీ అలాగే పైన పాల్ సీలింగ్స్ కానీ అన్నీ కూడా ఓవర్ లుకింగ్ లేకుండా మంచి డీసెంట్ కలర్స్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. దయచేసి మీ కళ్ళతో మీరు చూడండి. నేను చాలా అందంగా ఇంచు టు ఇంచు తీశాను, మీకోసమే తీశాను ఈ వీడియో. ఇల్లు కూడా చాలా తక్కువ ధరలో లభిస్తుంది. చూడండి, ఇదంతా హాలు ఫ్రెండ్స్. 4 వైపులో గోడలో తీయడం జరిగింది. అలాగే వెంటిలేషన్ విషయానికి వచ్చేసరికి చాలా పెద్దగా వెంటిలేషన్ ఉన్నది ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద పెద్ద విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ మాత్రం ఇబ్బంది పడకుండా చల్లటి గాలి వచ్చేలాగా ఉంది ఫ్రెండ్స్. నాకైతే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి ఏంటంటే నాకు ఒక లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇప్పుడు టీవీ యూనిట్ స్పేస్ చూస్తున్నాము. ఈ స్పేస్ ఎంత పెద్ద స్పేస్ ఇచ్చారో టీవీ యూనిట్కి, బాగుంది కదా. హాల్ కూడా బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్.
హాల్ అయితే చాలా బాగా విశాలంగా ఇవ్వడం జరిగింది. దీనికొచ్చేసరికి మనకి ఒక దేవుడి గది ఉంది. ఒక పెద్ద విశాలమైన హాల్ ఉంది. అలాగే మంచి వంటగది కూడా ఉన్నది. అది వంటగది వచ్చేసరికి యూ షేప్ వంటగది ఇవ్వడం జరిగింది. పైన హాల్‌లో ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బావుందో, ఎంత బాగా డిజైన్ చేశారో. మంచి కలర్‌ఫుల్ లైట్స్ కూడా వేయడం జరిగింది. ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. ఇంత పెద్ద హాలు 157 గజాల్లో ఈ బిల్డింగ్ కట్టారు. ఎంత పెద్ద హాల్ ఇచ్చారనేది మీ కళ్ళతో మీరు చూసారు ఇప్పటి వరకు. అలాగే ఇప్పటి వరకు హాల్ చూసాము. లోపల మనకి కిచెన్ చూసేద్దాం ఫ్రెండ్స్. కిచెన్ మెయిన్ డోర్ వచ్చేసరికి వాటర్ ప్రూఫ్ డోరు. అలాగే ఇది చూడండి. ఈ గెడ వచ్చేసరికి మంచి స్ట్రాంగ్‌ది వేయడం జరిగింది. మంచి కంపెనీది వాడారు ఫ్రెండ్స్. స్విచెస్ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీయే వాడడం జరిగింది. ఇప్పుడు యూ షేప్ కిచెన్ చూడడానికి లోపలికొచ్చాము. కిచెన్‌లో వెంటిలేషన్ ఎలాగుంది, అలాగే వాల్ టైల్స్ ఎలాగున్నాయి, వెంటిలేషన్‌కి ఎన్ని విండోస్ ఇచ్చారో అది కూడా క్లియర్‌గా మీరు చూడండి. యూ షేప్ కిచెన్ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఫ్రెండ్స్. అందరికీ నచ్చే కిచెన్ ఏది అనేసంటే యూ షేప్ కిచెనే అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే స్టోరేజ్‌కి బావుంటుంది కాబట్టి కిచెన్‌లో. అలాగే కిచెన్ కూడా చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. బావుంది కదా కిచెను. వెరీ నైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు తెలియజేయవలసింది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఏంటి అనేది ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి లోన్ వస్తుంది. అలాగే ఇంత అందమైన ఇల్లు కొనుక్కున్నందుకు హ్యాపీగా మరియు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇల్లు అంత బాగా కట్టడం జరిగింది. కిచెన్‌లో కూడా చాలా బాగా తయారు చేశారు కిచెన్ కూడా. మంచి స్పేసెస్‌గా ఇవ్వడం జరిగింది కిచెను. ఇప్పుడు ఇంకొకటి మనం 2 బెడ్‌రూమ్‌లు చూసేద్దాము. దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. దయచేసి క్లియర్‌గా ఇప్పటివరకు చూసినందుకు ఒకవేళ లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ప్లీజ్. అలాగే చూడండి ఇప్పుడు ఒక మాస్టర్ బెడ్‌రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్‌రూమ్ కింద ఫ్లోర్ టైల్స్ ఎలాగున్నాయి, ఆ డిజైన్ ఎలాగుంది అనేది క్లియర్‌గా చూడండి. అలాగే 4 వైపులా తీయడం జరిగింది వాల్స్ మాస్టర్ బెడ్‌రూమ్‌లో. ఆ వాల్స్ కూడా క్లియర్‌గా మీరు ఒకసారి చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ అటాచ్డ్ బాత్రూమ్‌లో మంచి బ్రాండెడ్ ఐటెమ్స్ అన్నీ పెట్టడం జరిగింది. దీనికి ఫాల్ సీలింగ్ కూడా బావుంది కదా! ఎక్సలెంట్‌గా ఫాల్ సీలింగ్ ఓవర్ లుకింగ్ లేకుండా డీసెంట్ కలర్స్ వాడడం జరగడం వల్ల ఇల్లు అయితే చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్‌గా కనిపిస్తుంది. మరి చాలా అందంగా కనిపిస్తుంది లోపల. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి విండోకి కానీ అన్ని గ్రానైట్ ఫ్రేమ్స్ గుమ్మాలు వేయడం జరిగింది. గ్రానైట్ గుమ్మాలే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము. అది కూడా క్లియర్‌గా మీకు తీయడం జరిగింది. ఒకసారి చూసేయండి ప్లీజ్. మీ కళ్ళతో మీరు చూడండి. బాత్రూమ్ ఎంత బాగుంది, వాల్ టైల్స్ ఎలాగున్నాయి కూడా క్లియర్‌గా చూడండి ఫ్రెండ్స్. మంచి ఇల్లు కొనుక్కొని, ఆ ఇంట్లో సంతోషంగా జీవించాలి అనుకునే వాళ్ళకి ఈ ఇంటినైతే నేను సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే అంత క్వాలిటీగా కట్టడం జరిగింది. ఈ ఇల్లు కట్టిన బిల్డర్ గారు ఇప్పటి వరకు కాకినాడలో నాకు తెలిసి ఒక 100 బిల్డింగ్‌ల వరకు కట్టి ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి బిల్డింగు కూడా ఈజీగా వచ్చి చూసి నచ్చినోళ్ళు వెంటనే కొనేసుకుంటారు. నచ్చినోళ్ళు కాదు, నచ్చినా నచ్చకపోయినా కొనుక్కోవాలి అనేసి అనుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బావుంటుంది లోపల ఇంటీరియర్ కానీ, బయట వర్క్ కానీ అంతా చాలా బాగా కట్టడం జరిగింది. మంచి పేరున్న వ్యక్తి ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఫ్రెండ్స్. అందులోని డైరెక్ట్ ఓనరే కాబట్టి ఆయనతోనే మీరు మాట్లాడండి. ఆయనతోనే మీరు మాట్లాడండి. మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక బెడ్‌రూమ్ కూడా చూసేద్దాము. ఆ బెడ్‌రూమ్ కూడా క్లియర్‌గా కింద ఫ్లోర్ టైల్స్ ప్లస్ ఎన్ని విండోస్ ఉన్నాయి ఈ బెడ్‌రూమ్‌లో అలాగే అన్నీ కూడా క్లియర్‌గా మనం చూసేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఇల్లు వచ్చేసరికి ఎక్కడుంది అనేసంటే మన కాకినాడకి అంటే కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌కి క్లియర్‌గా నేను చెప్తున్నాను చూడండి అడ్రెస్సు. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి ఈ ఇంటికిని 3 కిలోమీటర్ల దూరమే ఉంది ఫ్రెండ్స్. కాకినాడ కలెక్టర్ ఆఫీస్‌కి ఈ ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అన్ని సదుపాయాలు ఉన్న ఏరియా. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బావుంటుంది. ఎక్కడ అనేసంటే గంగనాపల్లి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. గంగనాపల్లి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. ఈ గంగనాపల్లి అనే ఏరియాలో మాత్రం చాలా బిల్డింగ్స్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్. వెంటనే బిల్డింగ్‌లయితే అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ బావుంటుంది. అలాగే రైతు బజార్‌లున్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. ఈజీ యాక్సెస్ గల ఏరియా ఈ కాకినాడకి బాగా అందుబాటులోనే ఉండే ఏరియా గంగనాపల్లి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకొకటేంటంటే 157 గజాల్లో ఈ బిల్డింగ్ 2 బీహెచ్‌కే బిల్డింగ్ కట్టడం జరిగింది. మొత్తం మనం చూసాం కాబట్టి తర్వాత దీనికి ఆనుకున్న రోడ్డు కూడా 40 అడుగుల సిమెంట్ రోడ్డు. ఇది కూడా లేఅవుట్‌లో కట్టడం జరిగింది. చాలా ఇల్లులు కట్టేసుకొని హాయిగా జీవిస్తున్న ఏరియా. బాగా ప్రైమ్ లొకేషన్. స్కూల్స్‌కి, కాలేజెస్‌కి అలాగే రైతు బజార్‌లకు కానీ మంచి ట్రాన్స్‌పోర్ట్ సదుపాయం కలిగిన ఏరియా ఈ గంగనాపల్లి.
అలాగే ఇంకొకటి ఏంటంటే నేను తెలియజేసేది మీకు మరి ముఖ్యంగా ఇప్పుడు మొత్తం 2 బెడ్‌రూమ్‌లు, రెండాటిలకి అటాచ్డ్ బాత్రూమ్‌లు ప్లస్ అలాగే హాలు, పెద్ద హాలు. ఇంకొకటి ఏంటంటే దేవుడి గది. ఇది కూడా చూసాం. కిచెన్ కూడా చూసాం కాబట్టి ఔట్ సైడ్ కూడా చూసేసాం కాబట్టి మనం పైకెళ్ళి ఒకసారి పైన టెర్రస్ మీద ఎన్ని పిల్లర్స్‌తో ఈ బిల్డింగ్ కట్టారు అనేది కూడా ఒకసారి మనం చూసేసి ఇంతటితో వీడియోని ముగించేద్దాం ఫ్రెండ్స్. మరి ముఖ్యంగా ఎవరికైనా మీరు మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసంటే ఇలాంటి మీ ఇండివిడ్యువల్ బిల్డింగ్ కానీ, మీ సైట్ కానీ, మీ పొలం కానీ, మీ అపార్ట్మెంట్‌లోని ఫ్లాట్ కానీ ఏదైనా అమ్ముకోవాలి అనేసంటే దయచేసి నన్ను సంప్రదించండి. మీ ప్రాపర్టీని అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేద్దాం. కింద నుంచి పై వరకు కూడా టైల్సే వేశారు ఫ్రెండ్స్ మెట్లకి. అది కూడా గమనించండి. అలాగే పైకొచ్చేసాము. పైన ఎన్ని పిల్లర్స్‌తో ఈ బిల్డింగ్ కట్టారు, చుట్టుపక్కల వాతావరణం ఎలాగుంది, ప్రశాంతంగా ఉందా లేదా, అలాగే చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయా లేదా కూడా మీకు క్లియర్‌గా నేను చూపించాను. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ దయచేసి. అలాగే ఎప్పటినుంచో మీ ప్రాపర్టీ అమ్ముకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు అనేసి అనుకున్నా సరే దయచేసి నన్ను సంప్రదించండి. మీ ప్రాపర్టీని ఏ ఇబ్బంది లేకుండా అమ్ముడుపోయే విధంగా ప్రయత్నం చేసి మీ ప్రాపర్టీని అమ్మేద్దాం ఫ్రెండ్స్. అలాగే మన కాకినాడ మరియు అమలాపురం, తుని, వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ ఎక్కడైనా మీ ప్రాపర్టీ అమ్ముకోవాలి అనేసి అంటే సంప్రదించండి. నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను. అలాగే ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ ఓనరే ఈ బిల్డింగ్ అమ్ముతున్నారు కాబట్టి ఆ ఓనర్ గారికి కాల్ చేసి కాస్ట్ వివరాలు, అలాగే ఎన్ని గజాల్లో కట్టారు ఇవన్నీ నేను మీకు ఎలాగా తెలియజేస్తాను. కాస్ట్ వివరాల కోసం అన్నీ క్లియర్‌గా తెలుసుకోండి. ఈ ఇంటికైతే లోన్ వస్తుంది. అలాగే మీ ఎలిజిబిలిటీని బట్టి లోన్ వస్తుంది. ప్రైమ్ ఏరియాలో దొరుకుతుంది ఇల్లు. అద్భుతంగా కట్టడం జరిగింది ఈ ఇంటిని. అందుకనేసి ఇంకా వివరాలు తెలుసుకోవడానికి ఆయనకే మీరు సంప్రదించండి. చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో కూడా మీకు ఇప్పుడు చూపించేశాను కదా! అది కూడా మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారనేసి నేను నమ్ముతున్నాను. మంచి ఇంటిని మీ ముందుకు తీసుకొచ్చాననే సాటిస్ఫాక్షన్‌తో నేను ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేయడానికి ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా ఇల్లు. మంచి ఇంటినైతే మీకు తీసుకువచ్చాను అనేసి నేను సంతోషపడుతున్నాను. పైనుంచి చూస్తుంటే కింద ఎంత పెద్ద రోడ్డు ఉందో చూడండి.